లక్ష్మీరాయ్ పేరు కన్నా రత్తాలనే పేరు చెప్తేనే బాగా గుర్తుపెట్టుకుంటారు. చిరంజీవి సినిమాలో రత్తాలు పాటకు అదిరిపోయే స్టెప్ వేసి కుర్రకారు మనసు తోచుకుంది. హీరోయిన్ గా ఫేమస్ అవ్వాలనుకున్న ఐటమ్ సాంగ్స్ తో బాగా పాపులారిటీని అందుకుంది. సోషల్ మీడియా మేడం ఎంత యాక్టివ్గా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. సందు దొరికితే ట్రిప్పులకు వెళ్తూ రత్తాలు ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్. లక్ష్మీరాయ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలో అంతగా పేరును తీసుకురాలేదు. దాంతో ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గానే రావిస్తూ వచ్చింది. స్టార్ హీరో సినిమాల్లో ఐటమ్ సాంగ్లలో నర్తించి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. తాజాగా ఎక్కడికో వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తుంది. బీచ్ దగ్గర చిల్ అవుతూ చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా గుర్తింపు రాలేదు. దాంతో ఐటమ్ సాంగ్స్ చేస్తూ వచ్చింది. ఇక టాలీవుడ్ లో బలుపు, సర్దార్, గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటమ్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. కెరీర్ ఆరంభం నుంచి లక్ష్మీరాయ్ గ్లామర్ ఒలుకుపోస్తుంది. అటు తమిళ్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం కొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. తెలుగు వారిని తనదైన అభినయంతో అలరించిన రేవతి ఇప్పటికీ తన ధరికి చేరిన పాత్రలతో పరవశింపజేస్తున్నారు. రేవతి అసలు పేరు ఆశా కెలున్ని. కొచ్చిలో 1966 జూలై 8న జన్మించారామె. భారతీ రాజా దర్శకత్వంలో రూపొందిన మన్ వాసనై తమిళ చిత్రం ద్వారా రేవతి తొలిసారి నటిగా గుర్తింపు సంపాదించారు. అనాది కాలంలోనే మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలోనూ నటించి ప్రేక్షకుల మధ్యలో ప్రత్యేక స్థానం సంపాదించారు రేవతి. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన మానసవీణ చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టారు రేవతి. రామ్ గోపాల్ వర్మ గాయంలోనూ రేవతి తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తున్నారు రేవతి. అనుక్షణం, లోఫర్, సైజ్ 0, బ్రహ్మోత్సవం, యుద్ధం శరణం, ఇట్లో అమ్మ మేజర్ వంటి చిత్రాలలో కనిపించి అలరించారు రేవతి. కేవలం నటిగానే కాదు, దర్శకురాలుగాను రేవతి తనదైన బాణిని పలికించారు. రేవతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన సినీ ప్రయాణం గురించి, పెళ్లి గురించి ఓపెన్ గా కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ 17 సంవత్సరాల వయసులో నటించడం ప్రారంభించా. 3 ఏళ్లు నటించిన తర్వాత 20 ఏళ్లలోనే పెళ్లి చేసుకున్నాను. పెళ్లయ్యాక ఏడాది పాటు నటించకపోయినా ఆ తర్వాత ఇష్కి వాసల్, దేవర మగన్ వంటి మంచి సినిమాలు చేశానన్నారు. పెళ్లి తర్వాత చాలా సినిమాలు చేయలేకపోయా. అప్పుడే పెళ్లి చేసుకుని తప్పు చేశానని అనిపించింది. కెరీర్ ని ఇంకాస్త చూసుకుని ఆ తర్వాత చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఎన్నో మంచి చిత్రాలు చేసి పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదనిపించింది అన్నారు రేవతి. వరుణ్ సందేశ్ హీరోగా నిందా అనే సినిమా తెరకెక్కింది. ది పేర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ తో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించగా జూన్ 21న రాబోతుంది ఈ మూవీ. ఈ క్రమంలో సినిమా విశేషాలను పంచుకునేందుకు హీరో వరుణ్ సందేశ్ మీడియా ముందుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ రొటీన్ సినిమాలు చేస్తూ ఉండడంతో నాకే బోరింగ్ గా అనిపించింది. ఏంట్రా ఇలాంటి సినిమాలే చేస్తున్నానని అనుకునే సందర్భాలు వచ్చేసాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యుఎస్ వెళ్ళా. ఆ టైంలోనే రాజేష్ ఈ నిందా సినిమా కథని చెప్పారు. విన్న వెంటనే ఎంతో నచ్చింది. ఈ సినిమా చేద్దామని అన్నాను. సినిమాలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలికుండదు. నేను బయట జాలీగా, చిల్గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్గా ఉండను. కానీ ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్ర పోషించాను. ఈ చిత్రంలో ఎంత సెటిల్డ్గా, మెచ్యూర్డ్గా కనిపిస్తానని అన్నారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్లలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నిందా విషయంలో మాత్రం స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉండిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు, ఊహించలేరు. అసలు పూర్తి కథను, స్క్రిప్ట్ను ఆర్టిస్టులు ఎవ్వరికీ నెరేట్ చేయలేదు. దీంతో నటించే ఆర్టిస్టుల్లోనూ ఓ క్యూరియాసిటీ పెరిగింది. అసలు నేరస్తుడు ఎవరు అనే విషయం తెలియకపోవడంతో సహజంగా నటించారు. కథ చెప్పినప్పుడు నేను గెస్ చేసేందుకు ప్రయత్నించాను, కానీ నేను కూడా చెప్పలేకపోయానని అన్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే 2024లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఐఎండిబి సహాయంతో ఫోర్బ్స్ చేసిన జాబితాలో కంగనా రనౌత్, ఆలియా భట్, ప్రియాంక చోప్రా మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్లను అధిగమించి ఆ జాబితాలో దీపికా పదుకొనే అగ్రస్థానంలో నిలిచింది. దీపికా పదుకొనే ఒక్కో సినిమాకు 15 కోట్ల నుంచి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోగా, ఆమె తర్వాతి స్థానంలో కంగనా రనౌత్ ఒక్కో సినిమాకు 15 కోట్ల నుంచి 27 కోట్లు తీసుకుంది. ప్రియాంక చోప్రా జోనస్ సినిమాకు 15 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల ఫీజుతో 3వ స్థానంలో నిలిచింది. కత్రినా కైఫ్ ఒక్కో సినిమాకు 15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు తీసుకుని 4వ స్థానంలో నిలవగా, ఆలియా భట్ 10 నుంచి 20 కోట్ల రెమ్యునరేషన్తో 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో కరీనా కపూర్ 8 కోట్ల నుంచి 18 కోట్లు వసూలు చేయగా, శ్రద్ధా కపూర్ 7 కోట్ల నుంచి 15 కోట్లు, విద్యా బాలన్ 8 కోట్ల నుంచి 14 కోట్లు, అనుష్క శర్మ 8 కోట్ల నుంచి 12 కోట్లు, ఐశ్వర్య రాయ్ బచ్చన్ 10 కోట్ల వరకు వసూలు చేస్తారని నివేదిక పేర్కొంది. అయితే టాప్ 10 స్థానాల్లో సౌత్ హీరోయిన్లకు చోటు తక్కపోవడం గమనార్హం.
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సొట్టబుగ్గల సుందరి తన సినీ కెరీర్ మొదటి సినిమాతోటి మొదలుపెట్టింది. మంచు మనోజ్ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన జుమ్మంది నాదన్ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా తన గ్లామర్ తో తాప్సీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో ఈ భామ వరుస సినిమాలు చేసి ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు సరిగ్గా నడవకపోవడంతో సరైన అవకాశాలు రాక బాలీవుడ్ కి వెళ్ళింది. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగానే పెద్ద పెద్ద స్టార్స్ తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అయితే బాలీవుడ్ కి వెళ్ళడానికి గల కారణాలను క్రికెట్ శిఖర్ ధావన్ చేస్తున్న ధావర్ కరేంగే ఆన్ చాట్ షోలో పంచుకుంది. తన బాలీవుడ్లో తన ఎంట్రీకి నటి ప్రీతి జింటాకు సంబంధం ఉందని తాప్సీ పన్ను చెప్పింది. ఈ వారం శిఖర్ ధావన్తో ధావన్ కరేంగే అనే చాట్ షోలో అతిథిగా పాల్గొన్న తాప్సీ తన సినీ అరంగేట్రం గురించి పలు విషయాలు పంచుకుంది. ఇంజనీరింగ్ కళాశాలలో ఉండగానే తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఆఫర్స్ వచ్చాయి. కొన్నాటికే ఆమెకు బాలీవుడ్లోనూ ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి. ఇక నేను చూడడానికి కొంచెం ప్రీతి జింట అలా ఉండడం వల్లనే నాకు బాలీవుడ్లో ఆఫర్లు వచ్చాయి. అందువల్ల నేను ఆమెలా ఉండడానికి ప్రయత్నించానని తెలిపింది. ఇటీవలే చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథియస్ బోను మార్చిలో ఉదయపూర్లో తాప్సీ వివాహం చేసుకుంది. తాప్సీ చివరిగా షారుఖ్తో కలిసి ఢుంకీ సినిమాలో నటించింది.